ఎక్కడా టైం వేస్ట్ చేయకుండా మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఈ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఫెన్సింగ్ వేయడం మొదలుపెట్టారు. ఫెన్సింగ్ అంటే డైరెక్ట్గా వేయరండి, ముందు సర్వే చేస్తారు. మీకు అక్కడ రాళ్ళు పాతుతారు చూసారా? సో వీళ్ళు వరుసగా రాళ్లను అమరుస్తున్నారు. ఎక్కడెక్కడ దాకా ఈ బార్డర్ ఉంది దీన్ని మార్క్ చేసి తరువాత మీరు గవర్నమెంట్కి, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్కి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత పదండి అంటే ఇప్పుడు మనం 600 ఎకరాలు అంటున్నాం. మీకు 45 రోజుల్లో ఇది ఫినిష్ చేయాలి. కాబట్టి వార్ ఫుట్లో మన వర్క్స్ అనేవి మొదలయ్యాయి. ఇక్కడేనండి కామెడీ అంతా కూడా. అంటే ఇప్పుడు ఇమీడియట్గా మీకు బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్ అంటే బంగ్లాదేశ్ యొక్క సైన్యం వీళ్ళు వచ్చేసారు. హుటాహుటీగా లోకల్గా ఉండే గ్రామస్తులను తీసుకొచ్చి మీరు ఇక్కడ ఇలా ఫెన్సింగ్ వెయ్యకూడదు. మీరు గమనించారనుకోండి, మన వైపు ఈ అధికారులు ఉంటారు, సర్వే చేసే అధికారులు ఉంటారు. ఒక 50 మంది బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్, ఏది నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో అంటే ఒక పర్టికులర్ స్పాట్ అన్నారనుకోండి, ఒక 5-6 ఉంటారు. మరి అటువైపు ఏంటి, బంగ్లాదేశ్ యొక్క సైనికులు. సో వచ్చి గట్టిగా అరవడం, వెళ్ళిపోండి, మిమ్మల్ని విడిచిపెట్టడం, పొండి పొండి పొండిన అరుపులు. ఈ వీడియోలు మీరు బంగ్లాదేశ్ మీడియా అంతా గమనించారు అనుకోండి. అబ్బా, మన వాళ్ళు ఎంత ఎంత ధైర్యము, ఎంత సాహసము. బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఆఫ్ ఇండియా వాళ్ళను ఇలాగ అరిచి తరిమి కొడుతున్నారు. ఇవి కథనాలండి. అసలు వీళ్ళకి ఏమాత్రము జ్ఞానము ఉంటే మనం ఏం చేస్తున్నాం అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ 50 మందిని నేను మాట్లాడుతున్నానండి. అదే మీకు వెస్ట్ బెంగాల్లో చూడండి, 3 లక్షల మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ప్లస్ సైనికులు. మీకు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎక్కడెక్కడ ఉంటే బుల్డోజర్స్ పెట్టుకొని ఇవాళ కూల్చేస్తున్నారండి. అంటే మనము తలచుకుంటే, మనకు కోపము వస్తే ఏం జరుగుతుంది? ఈ ఆలోచన లేదు. నువ్వు ఎంత, నీ స్థాయి ఎంత, నువ్వు ఎవరిని బెదిరిస్తున్నావు ఆలోచన ఉండాలి. ఇదే నేను చెప్తున్నా. నువ్వు వచ్చి మాట్లాడితే అయ్యా తప్పైపోయింది. సో ఇప్పుడు ఈ సరిహద్దులు ఎంతవరకు అనుకున్నారు? మీరు మీ భూమి మీరు ఫెన్సింగ్ వేసుకోండి అంటే అయిపోతుంది. అట్లా కాదండి. ఎటువంటి పవర్ లేకుండా బలహీనమైన దేశాలు పాకిస్తాను, బంగ్లాదేశ్, కానీ వీళ్ళు ఏదో చాలా గొప్ప వీరుల్లాగా పోజ్ ఇవ్వడం. సో ఫైనల్గా ఏం జరిగిందో చెప్పమంటారా? ఒక అధికారి ఫోన్ తీశాడు, మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ అధికారులకు ఫోన్లు చెప్పి వీళ్ళు ఇక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు రండి అన్నారు. సో మన వాళ్ళు టక వచ్చారు. నేరుగా ఫైరింగ్ రేంజ్ అండి, తుపాకులు సిద్ధము చేసి వెళ్ళిపోండ్రా, మమ్మల్ని ఇక రెచ్చగొట్టకండి, మాకిది ఆర్డర్స్, 45 రోజుల్లో మేము మా టాస్క్ని ఫినిష్ చెయ్యాలి, మీరు అడ్డు వచ్చారంటే లేపేస్తాము. సో అనడముతో అరిచినవాడు మెల్లిగా 4 అడుగులు 10 అడుగులు అలా వెళ్ళిపోయారు. ఇది వీళ్ళ పొజిషన్ అండి. వీళ్ళ ధైర్య సాహసాలు ఎంత, మన వాళ్ళు తుపాకులు ఇలా ఫైరింగ్ రేంజ్లో పెట్టడం వరకే. సో ఇప్పుడు రేపు ఫెన్సింగ్ వేస్తున్నప్పుడు ఏం చేస్తారండి? ఇప్పుడు వాళ్ళ మీడియాను చూసారనుకోండి, లెఫ్టినెంట్ కర్నల్ నాజీర్ రెహమాన్ అంటారు. ఇతనేంటి 51 బెటాలియన్ మీకు బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్ వచ్చాడు. వచ్చి హడావిడి చేశాడు. వాళ్ళు ఎక్కడ కాల్పులు మొదలు పెడతారో బాస్ భయంగా ఉంది అని సైనికులు అన్నారు. మెల్లగా జారుకున్నారు. కానీ వాళ్ళ పత్రికలు మీడియాలో చూశారనుకోండి, రెహమాన్ యొక్క ధైర్య సాహసాలు, ఇండియన్ ఆర్మీని ఎదిరించిన రెహమాన్ ఫోటోలు పెట్టేస్తారు. ఇలా ఎంతకాలం? నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు ఇదే పని ఇజ్రాయెల్ పాలస్తీనియా సరిహద్దులు అనుకోండి, పాలస్తీనియా వాళ్ళు ఇలా వచ్చి హడావిడి చేశారనుకోండి, ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేస్తారండి? ఈ వెస్ట్ బ్యాంక్ దగ్గర పరిస్థితి ఏంటండి? టపా లేపేస్తారు. మనము ఎందుకు ఇంకా కూడా ఇంత సాఫ్ట్గా ఉంటాము? ఇది నా ప్రశ్న. మీ దగ్గర జవాబు ఉందా? లాంగ్ రోప్ ఇస్తాం అంటే వాళ్ళు చేసే వెధవ పనులంతా కూడా మనము ఎందుకు ఇంకా భరించాలి? ఇప్పుడు వాడి కోసం యుద్ధము చేసి ఒక దేశము అన్నామండి, వాడు ఎన్ని రకాల మనల్ని ఎక్స్ప్లాయిట్ చెయ్యాలో చేస్తూనే ఉన్నాడు కదా, ఇంకా కూడా ఎందుకు? ఇప్పుడు ఏం లేదండి, మేము గరీబోళ్ళము, చాలా కష్టాల్లో ఉన్నాము, మీరే మమ్మల్ని ఆదుకోవాలని వస్తారండి. ఈ ప్రజలను పంపిస్తారు. మనం చూస్తాం, అయ్యో పాపం, ఇదే ప్రాబ్లం. ఇప్పుడు మీకు కూచ్ బిహార్ అని ఒక ప్రాంతం ఉందండి. అంటే మోదీ గారు పరిపాలనకు వచ్చిన తర్వాత షేక్ హసీనాతో వీళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఇందులో భారత్కి బంగ్లాదేశ్కి సరిహద్దులు ఏమిటి డిమార్కేషన్ చేశారు. సో ఎక్కడెక్కడ మనం ఫెన్సింగ్ వెయ్యాలి, ఇంకా ఎంత మిగిలి ఉంది చూసుకున్నారు. ఇందులో కూచ్ బిహార్ అనేది సెటిల్ కాలేదండి.
దాని మీద సర్వే జరుగుతుంది. కానీ మీకు తెలుసో తెలియదో ఫ్రెండ్స్, ఈ కూచ్ బీహార్ అని ఏదైతే నేను మాట్లాడుతున్నానో మీరు గూగుల్ సెర్చ్లో చూడొచ్చు. మీకు మాదక ద్రవ్యాలు, అలాగే మీకు హ్యూమన్ ట్రాఫికింగ్, ఆయుధాల స్మగ్లింగ్, తీవ్రవాదం, ఇదంతా ఈ ప్రాంతం నుంచేనండి జరుగుతుంది. ఇంకొక విచిత్రం చెప్పమంటారా, ఈ మయన్మార్ ఉంది చూడండి, వాళ్ళకిను భారత్కి ఒక ఒప్పందం. ఒకరోజు మీరు 3 to 4 hours భారత్లోకి వచ్చి తిరిగి వెళ్ళవచ్చు. ఎందుకండి ఇలాంటి ఒప్పందాలు ఎందుకు? నెలకు ఇన్నిసార్లు మీరు రావచ్చు వెళ్ళవచ్చు. ఇదంతా మనం ఎందుకు పెట్టుకుంటాం? ఇదే బంగ్లాదేశ్తో ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ కూచ్ బీహార్ దగ్గర కూడా ఇదేనండి. ఒకప్పుడు 3 hours ఉండేది. గుడ్విల్ చెక్చర్ అని చెప్పి మోదీ గారు దీనిని 6 to 7 hours చేశారు. అంటే వాళ్ళు వస్తారు, వాళ్ళ పనులు చూసుకుంటారు, తిరిగి వెళతారు. ఇందులో ఏమిటి తప్పు అంటే అంతా తీవ్రవాదులే కదండి. వాళ్ళు ఏమైనా చదువుకున్నారా? సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? ఒట్టి కిరాయి గుండాలు, నేరగాళ్ళు. వీళ్ళకి పర్మిషన్ ఇవ్వడం ఏంటి? సో ఇప్పుడు వీళ్ళు మేల్కొని దీన్ని ఆపేస్తున్నాము అంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళకి వేరే ఆప్షనే లేదు. ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఫ్రెండ్స్, ఇదంతా వీళ్ళు ఎందుకు ఇలాగా పోతే పోని ఎందుకు అంటారు? ఇప్పుడు జమాయతీ ఇస్లామీ అంటాను కదండి, ఒక్కసారి మీరు మ్యాప్ చూడండి, 68 సీట్స్ అండి. వీళ్ళు పాలనలోకి రాలేదు, కానీ భారత్ యొక్క సరిహద్దులు ఇక్కడ మీరు ఈ ప్రాంతాలు, ఈ నియోజకవర్గాలను చూసారు అనుకోండి, 68 సీట్స్ వీళ్ళు ఇక్కడే గెలిచారండి. ఎలా గెలిచారు? వీళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారు. రేపు వెస్ట్ బెంగాల్ని మనతో కలిపేసుకుంటాము, ఇది ఒక విడి దేశం అయిపోతుంది, మనదే పాలన, ఇలాంటి ప్రచారం వీళ్ళు చేశారు. అంటే ఎలాంటి ఒక రాడికల్ గ్రూప్ అండి, కరాచీలో నుంచి ఆపరేట్ చేస్తారు. సో వాళ్ళ నాయకులంతా ఇక్కడ బంగ్లాదేశ్ వస్తారు, జమాయతీ ఇస్లామీకి వీళ్ళు ఫండింగ్ ఇస్తారు, ఆయుధాలు ఇస్తారు. ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఇంతంత పెద్ద ఒక యుద్ధ వాతావరణం ఉందండి. ఎవరి సపోర్ట్? మీకు తృణమూల్ కాంగ్రెస్, జమాయతీ ఇస్లామీ, వీళ్ళ యొక్క నెక్సస్ అండి. వీళ్ళు కలిసిపోయి భారత్ను ఇబ్బంది పెట్టాలి. సో అలాంటప్పుడు వీళ్ళతో ఈ చర్చా కార్యక్రమాలు ఏమిటి? అసలు ఈ కూచ్ బీహార్ దగ్గర ఇంకా కూడా మీరు ఏం మాట్లాడతారు? సో టోటల్గా ఫెన్సింగ్ వేసేయండి. ఇక్కడ ఒక ప్రాంతం అండి, తిన్ బీహార్ కారిడార్ అంటారు. మీకు మధ్యలో భూమి ఉంటుంది, ఇది బంగ్లాదేశ్ అని వాళ్ళు అంటారు. చుట్టూర్త భారత్ ఉంటుందండి. చూడండి, చుట్టూర్త భారత్ ఒక చిన్న ప్యాసేజ్, ఈ ప్రాంతం అంతా కూడా మీకు బంగ్లాదేశ్ దేని వాడు క్లెయిమ్ చేస్తాడు. కోసి పడేయాలి కదా, కట్ చేసేసి మీరు వెళ్ళిపోండిరా బంగ్లాదేశ్. వాడిదేంటండి దేశం? ఎక్కడ ఉందండి? మనం ఇస్తేనే బంగ్లాదేశ్, అవునా? అలాంటప్పుడు ఇంకా కూడా నేను నిన్న కూడా వీడియో, అందుకే నో రూల్స్ నో మెర్సీ, ఇలా ఉంటేనే వీళ్ళు దారిలోకి వస్తారండి. అంతే తప్ప మీకు లిటరల్గా తుపాకులు పట్టుకున్నాం కదా, ఫైరింగ్ రేంజ్లోకి వచ్చేసాం కదా, రేపు ఫెన్సింగ్ వేస్తున్నప్పుడు మళ్ళీ ఇదే బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్ అని వస్తారు. మీరు ఏం చేయాలి? కాల్చి పడేయాలి, పొండ్రానాలి. లేకపోతే వీళ్ళేమో ఆగరండి. వీళ్ళు మన యొక్క సాఫ్ట్నెస్, భారత్ అంటేనే ఒక సాఫ్ట్ పవర్ అంటాం కదా, కాబట్టి మనం ఏం మాట్లాడినా వీళ్ళు నెగోసియేషన్స్ అంటారు, మీకు అలాగే వచ్చి ఫ్లాగ్ మీటింగ్స్ అంటారు, డిప్లొమాటిక్ ఛానల్స్ అంటారు. అంతే తప్ప మనల్ని ఏం చెయ్యలేరు. మీరు ఫైరింగ్ చేసి ఒక యుద్ధ ప్రతిపాదనలో ఫెన్సింగ్ వేశారో అనుకోండి, ఏమవుతుందండి? ఏమవుతుంది? పారిపోతారు. అలాంటి సిట్యువేషన్ అంటే పాకిస్తాన్ విషయంలో ఏం చేస్తున్నామో అదే బంగ్లాదేశ్ విషయంలో కూడా మనం చెయ్యాలి. కాబట్టి ఇవాళ ఫైరింగ్ దాకా వచ్చాము, రేపు లిటరల్గా ఫైర్ చెయ్యాలండి. అప్పుడే వాళ్ళు భయపడతారు, దారిలోకి వస్తారు. ఇది నా ఒపీనియన్. ఇంకా కూడా ఈ లాంగ్ రోప్ అనేది వాళ్ళకి ఇవ్వకూడదు. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.